హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ఫర్ యూ. ఈరోజు ఈ వీడియోలో మనం ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ టైం కూడా అందరూ కౌన్సిలింగ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కరెక్ట్గా తీసుకెళ్ళరు, కానీ వాటి మీద ఉన్న ఇష్యూ డేట్స్ వల్ల ప్రాబ్లం అయింది. కొందరు అసలు డాక్యుమెంట్స్ సరిగ్గా తీసుకెళ్ళలేదు, కొందరు డిఫరెంట్ వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసుకున్న డాక్యుమెంట్స్ తీసుకెళ్ళినారు. ఈ వీడియోలో మనం కరెక్ట్గా డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. చలో, ఫస్ట్ అయితే టీఎస్ ఎప్సెట్ ఆర్ ఎంసెట్ 2024 ర్యాంక్ కార్డ్ అనేది మనం ర్యాంక్స్ రిలీజ్ అయిన తర్వాత డిఫరెంట్ వెబ్సైట్స్లో చెక్ చేసుకుంటాం, కానీ కౌన్సిలింగ్ అదే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకెళ్ళినప్పుడు మాత్రం అఫీషియల్ వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసిన ర్యాంక్ కార్డే తీసుకెళ్ళాలి. ఈ మిస్టేక్ అసలు చేయకండి. సెకండ్, 2024 అఫీషియల్ హాల్ టికెట్, టీఎస్ ఎంసెట్, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో. యాక్చువల్గా ఇంటర్ మెమో ఇప్పుడే మనకి కాలేజ్లో ఇవ్వరు, ఇంటర్నెట్ మెమో దొరికిద్ది, దాన్ని షార్ట్ మెమో అంటాము, అది ఒకటి తీసుకెళ్ళాలి. ఇంటర్ టీసీ, ఇది కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు నాట్ ఇంపార్టెంట్, కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంటర్ టీసీ అనేది చాలా ఇంపార్టెంట్. 6th to ఇంటర్ సెకండ్ ఇయర్ స్టడీ సర్టిఫికేట్ అన్న బోనఫైడ్ అన్న ఒకటే తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డ్లో మాత్రం ఎలాంటి మిస్టేక్స్ ఉండకుండా చూసుకోండి. మ్యాక్సిమం మీ ఆధార్ కార్డ్లో ఉన్న నేమ్ అండ్ ఎస్ఎస్సిలో ఉన్న నేమ్, డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయ్యేలా చూడండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెక్ చేసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్కి ఎలాంటి వ్యాలిడిటీ ఉండదు. ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా 1/1/2024 రోజన్నా ఆ తర్వాత నుంచన్నా ఉండాలి ఇష్యూ డేట్. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓన్లీ ఓసీ స్టూడెంట్స్కి. స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఎన్సీసీ ఆర్ స్పోర్ట్స్ ఆర్ క్యాప్ ఆర్ పిహెచ్ సర్టిఫికేట్స్ అంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటే తీసుకెళ్ళండి. మైనారిటీ, ముస్లిం ఆర్ క్రిస్టియన్ అయితే ఇంటర్మీడియట్ 10th టీసీ మీద ముస్లిం ఆర్ క్రిస్టియన్ అని అక్కడ రాసి ఉంటుంది. మీ దగ్గర ఒరిజినల్ 10th టీసీ ఉండదు, జిరాక్స్ ఉంటుంది. ఆ జిరాక్స్ని మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ జిరాక్స్లో ముస్లిం ఆర్ క్రిస్టియన్ అని లేకపోతే మీరు మీ స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఇట్లా కౌన్సిలింగ్ అనేది ఉంది అని చెప్తే వాళ్ళు ఒక మైనారిటీ సర్టిఫికేట్ ఇష్యూ చేసేస్తారు మీకు, అది తీసుకొని వెళ్ళాలి. అండ్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ మీరు మాత్రం ఖచ్చితంగా 10 year రెసిడెన్స్ సర్టిఫికేట్ చూపించాలి, లేదంటే పేరెంట్స్ ఎంప్లాయీ సర్టిఫికేట్ చూపించాలి. సో మన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్న వాటి మీద ఉన్న వ్యాలిడ్ డేట్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎలాంటి మిస్టేక్ చేయకండి.